Audio Jungle. ప్రజా సాధికార సర్వే డేటా తీసుకున్నాం. అట్లనే మిగతా డేటాబేసెస్ అన్నీ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. అవన్నీ కూడా ట్రయాంగులేట్ చేసి ప్రావిడెంట్ ఫండ్ డేటాబేస్ కూడా తీసుకుంటున్నాం. అంతా ట్రయాంగులేట్ చేసి ఒక పకడ్బందీగా 10 లక్షల మందిని మేము అంచనా చాలా సిస్టమేటిక్గా చేసాం. శాశ్వతంగా ఉంటుందండి స్కీము. చంద్రన్న బీమా లాగా శాశ్వతంగా ఉంటుంది ఈ స్కీమ్. అంటే మీకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే ఏదైతే కంపెనీలు శంకుస్థాపనలు చేశారో, పనులు ప్రారంభించారో, ఇవన్నీ కూడా ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రొడక్షన్స్కి వచ్చేస్తాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రొడక్షన్కి వస్తే వాస్తవంగా నిరుద్యోగులు ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రంలో. సో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇన్సెంటివ్స్ ఇచ్చి పెద్ద ఎత్తున కంపెనీలు ప్రోత్సహిస్తే నిరుద్యోగులు ఉండరు, ఇంక ఈ స్కీమ్ ఇర్రెలవెంట్ అయిపోవాలా. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ దిశగా ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం కంట్రీ చూస్తే ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫిన్లాండ్, గ్రీస్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, యుఎస్, న్యూజిలాండ్, మలేషియా. మీకు ఇచ్చేస్తాం. అన్నీ స్టడీ చేసాం. అంటే ఇప్పుడు యూఎస్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది కదా, అక్కడ డాలర్, ఇక్కడ రూపీ. యాపిల్ టు యాపిల్ కంపారిజన్ ఉండదు. బట్ ఈ మొత్తం స్కీమ్ స్టడీ చేసాం, ఇండెప్త్గా స్టడీ చేసాం. విధి విధానాలు ఎలా అమలు చేస్తున్నాం. మన భారతదేశంకి వచ్చేగల హర్యానా, వెస్ట్ బెంగాల్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ చాలా తక్కువ అండి. 120 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు. అంతే. యూపీలో 1000 రూపాయలు ఆ స్కీమ్ డిస్కంటిన్యూ చేశారు. 6 నెలలు చేసి డిస్కంటిన్యూ. ఎందుకు ఫెయిల్ అయిందంటే డేటా ఉండాల. ఇప్పుడు చాలామంది అన్నారు ప్రజా సాధికార సర్వే ఎందుకు అని, చాలామంది ఎగతాళి చేశారు. ప్రజా సాధికార సర్వే చేశాం కనుక అసలు కరెక్ట్గా మనకి సెన్సెస్ రియల్ టైంలో ఉండాలి. 2011 సెన్సెస్ తీసుకుని 2018 అమలు చేస్తే ఫెయిల్ అవుతాయి ప్రోగ్రామ్స్. అది కూడా బయోమెట్రిక్ ఎనేబుల్ చేసాం కనుక ప్రజా సాధికార సర్వే డేటా ఎక్యురసీ ఉంది. తద్వారా ఈ అమలు చేయగలుగుతున్నాం. ఇప్పుడు 10 లక్షల మందిని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆ డేటా ఉంది కనుక చెప్పగలుగుతున్నా. అది లేకపోతే నేను చెప్పలేను కదా. అంటే ఇప్పుడు ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తే తెలిసే ఛాన్స్ ఉండదు. బట్ ఫార్మల్ సెక్టర్లో వస్తే తెలిసిపోతుంది. పిఎఫ్ కానీ ఈఎస్ఐ ద్వారా డేటా వస్తుంది. ఆటోమేటిక్గా అన్ఎలిజిబుల్ అయిపోతారు, సిస్టమ్ నుంచి బయటకు వెళ్తారు. ఎందుకంటే ప్రతి నెల బయోమెట్రిక్ ఉంటుంది కనుక ఆటోమేటిక్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్తారు. ఆ ప్రాబ్లం ఎవరికైతే ఉద్యోగాలు వస్తున్నా వాళ్ళు బయటకు వెళ్తారు. అడిషనల్ ఏ సొసైటీలో? అవును, 1000 రూపాయలు కాకుండా అడిషనల్గా ఇన్సెంటివ్. అది విధి విధానాలు ఇంకా మేము చర్చించాం. ఇంకా డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం. పిఎఫ్ ఈఎస్ఐ 10,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటే పిఎఫ్ ఈఎస్ఐ కంప్లైంట్స్ ఉండాలండి. అది మన భారతదేశంలో చట్టం. ఇప్పుడు ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగాలు ఉండకూడదు. అంటే దే షుడ్ నాట్ బి ఎంప్లాయిడ్ ఇన్ ఫార్మల్ సెక్టర్. అంతవరకు క్లారిటీ ఉంది. అండ్ మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఆల్రెడీ, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ డేటా మొత్తం డిజిటైజ్ చేసాం కనుక ఆ డేటా కూడా మన దగ్గర ఉంది. సో ఎవరు ఎప్పుడు చదివారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఆ డేటా అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. అది తీసుకుని ఫార్మల్ సెక్టర్ డేటా, వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండకూడదు, అట్లా బేసిక్ డేటా తీసుకుని అది చేస్తుంది. 22 to 35 ఆ ఏజ్ వన్ ఇస్తాం.
దేంట్లో అండి? ఇప్పుడు కూడా వెళ్ళి ఎవరిన రిజిస్టర్ అవ్వచ్చండి. ప్రజా సాధికార సర్వేని అవసరం లేదు. ఎంఆర్ఓ మన మీ సేవకి వెళ్తే చేసేచ్చండి. ప్రజా సాధికార సర్వే మీ సేవలో ఎనేబుల్ చేస్తాం. డేటా అనౌన్స్ చేయకపోతే ఏంటండి సార్? అదంతా ప్రైవేట్ డేటా. ఇది ఈ స్కీమ్ కోసం ఎత్తుక్కుని ఇప్పుడు ప్రభుత్వం పరంగా డేటా మైనింగ్ చేసి డేటాని మేము ఫైనలైజ్ చేసాం. ఎంతమంది లబ్ధిదారులు రిజిస్టర్ ప్రజా సాధికార సర్వేలో ఎంతమంది కుటుంబాలు రిజిస్టర్ అయ్యారో ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఎంతమంది కుటుంబాలు అయ్యారు బేసిక్ డేటా ఇచ్చాం. బట్ ఇండివిజువల్ డేటా ఎవరికి ఇచ్చేదానికి లేదు, చట్టం ప్రకారం ఇచ్చేదానికి లేదు. ఆన్లైన్లో ఉందండి. అని మీరు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు అందరూ ఎన్రోల్ అయ్యారని నేను భావిస్తున్నా. మీరు ఎన్రోల్ అవ్వాలి. మీరు మీ సేవకి వెళ్ళండి, నేను చెప్తా. ప్రాబ్లం ఉండకూడదు మీ సేవలు అండి. ఇంటింటికి వచ్చి చేశారు. కొంతమంది కొత్తగా ఆంధ్ర రాష్ట్రంగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి దీనికన్నా. పిఎస్ఎస్ దాదాపు సాచురేషన్లో చేశాం ఉంది. ప్రజా సాధికార సర్వీస్ ఇన్ సీఎం డాష్ బోర్డ్. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, మీరు ఒక్కసారి చూస్తే తాండాలకి ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇప్పటికీ మీరు చూస్తే 2100 కోట్లు ఖర్చు పెట్టాం. పాలకొండకి 175 కోట్లు, సాలూరుకి 218 కోట్లు, కురుపంకి 238 కోట్లు, పాడేరుకి 412 కోట్లు, అరకు వ్యాలీకి 524 కోట్లు, రంపచోడవరం 372 కోట్లు, పోలవరం 183 కోట్ల రూపాయలు ఇట్లా ఖర్చు పెడతాం జరిగింది. ఇది మార్చి 31 నాటికి. ఇది కాకుండా నిన్నగాక మొన్న మీరు అందరూ కూడా పేపర్లు వేశారు, టీవీలో కూడా వేశారు, ఈఏపీ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. దాంట్లో ఈ 7 నియోజకవర్గాలకి 331,50,00,000 రూపాయలు ఇస్తాం జరిగింది. ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా గడిచిన 2.5 నెలలు కూడా నేను ఇంకొక దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ట్రైబల్ బెల్ట్కి డబ్బులు కేటాయిస్తాం జరిగింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.